హలో వెల్కమ్ టు విటీవీ వాయిస్ వరల్డ్. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో నేను ముందుకు వచ్చేసాను. ప్రెసెంట్ నేను వెంగళరావు నగర్ కళ్యాణ్ నగర్ ఫేజ్ 1 దగ్గర ఉన్నటువంటి గోదావరి వంటిల్లుకి అయితే వచ్చేసామన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ స్వీట్స్, స్పెషల్గా గోదావరి స్పెషల్ స్వీట్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ దగ్గర 200 రకాల స్వీట్స్, అలాగే హాట్ కానివ్వండి, పికిల్స్ కానివ్వండి, నాన్ వెజ్ అండ్ వెజ్ పికిల్స్, దాంతోపాటు పొళ్ళు, ఇవన్నీ కూడా స్పెషల్గా దొరుకుతాయి. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు మీ దగ్గర ఎలాంటి క్వాలిటీ యూస్ చేస్తున్నారు, అలాగే ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. గోదావరి వంటిల్లులో అయితే ఉన్నాము. సో ఇక్కడ ఏంటంటే మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారు. సో చెప్తారు వీళ్ళ దగ్గర ఏమేమి స్పెషాలిటీస్ దొరుకుతాయి ఏంటి అని. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? అంతా బాగున్నా. సో అయితే ఈ గోదావరి వంటిల్లు పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 6 years కంప్లీట్ అయిందమ్మా. ఓకే. ఆన్లైన్ ఆఫ్లైన్? ఆఫ్లైన్. ఆన్లైనే ఫస్ట్ స్టార్టింగ్. 4 years బ్యాక్ స్టోర్ ఓపెన్ చేస్తాం. కస్టమర్స్ అందరూ అడుగుతున్నారు. సో మరి గోదావరి వంటిల్లు అంటే గోదావరి స్పెషల్స్ అన్ని కూడా దొరుకుతాయి. మొత్తం గోదావరి స్పెషల్స్ A to Z మీకు అన్ని A to Z మిస్ అయిన వాళ్ళందరికీ A to Z అన్ని దొరుకుతాయి మీకు. అంటే ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి? ముఖ్యంగా అంటే 200 వెరైటీలు దొరుకుతాయి. మరి స్పెషల్స్ ఏంటి? స్పెషల్స్ అంటే మాది కోవా లడ్డు టాప్ గ్రేడ్ లో ఉంటుంది. ఓకే, అది మీ స్పెషల్ రెసిపీ అని నేను విన్నాను. అవునండి, స్పెషల్ రెసిపీ. తర్వాత మిగతాది అన్ని కూడా స్వీట్స్ అన్ని బందర్ లడ్డు ఏంటి, గోర్మెట్టి, కజ్జికాయలు, గవ్వలు అన్నీ కూడా మీకు హోమ్ మేడ్ అంటే సేమ్ హోమ్ మేడ్ లాగే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. ఇవి ఏంటో చెప్తారమ్మా? ఇది గోండ్ లడ్డు. ఇది మోకాళ్ళ నొప్పులు అది ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది గమ్మట. ఇది గోండ్ అని చాలా మంచిది. రోజు కొట్టుకుంటే తింటే చాలు మీకు గమ్ము ఫామ్ అవుతుంది. తర్వాత ఇది రాగి లడ్డు. రాగి తెలుసు కదా మీకు, కాల్షియం, బెల్లంతో చేస్తాం ప్రతిదీని. షుగర్ వాడు. ఇవి చెప్పే ఐటమ్స్ అన్ని బెల్లమే. ఇవి కలాకండ్స్ మామూలుగా ఎక్కడైనా ఉంటాయి అనుకోండి, అజ్మీర్ కలాకండ్. ఇది జొన్న లడ్డు, ఇది కూడా బెల్లమే. రాగి లడ్డు చూసాను కానీ జొన్న లడ్డు ఫస్ట్ టైం. జొన్న లడ్డు కూడా చాలా బాగుంటుంది, మాకు బాగా సేల్ అవుతుంది. అది కూడా కస్టమర్స్ రిపీటెడ్ గా పట్టుకెళ్తారు. నెక్స్ట్ చలిమిడి ఉంటుంది మీకు, ఎవ్రీడే దొరుకుతుంది చలిమిడి. శుభ కావాల్సిన మీకు ఇన్స్టెంట్ గా కావాల్సిన 2-3 kgs అయితే అప్పటికప్పుడు మేము సప్లై చేయగలం. ఆర్డర్ మీద అయితే ప్రతిరోజు ఆర్డర్ మీద అయితే ఒక్కొక్కసారి 20 kgs అలా వస్తాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్ లోకల్ లో అయితే 1 day ముందు చెప్తే సరిపోతుంది? సరిపోతుంది. హైదరాబాద్ లోకల్ అయితే. హైదరాబాద్ కాకుండా వేరే స్టేట్ అయితే మీకు బయటకి మీకు వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టుకుంటారు. అలా కాకుండా పర్సనల్ గా కావాలంటే మీకు ఒక 3-4 days ముందు బ్యాక్ చెప్తే 3-4 days ముందు అయితే ఆర్డర్ సప్లై చేసేస్తారు. ఇది బెల్లం కాజు బర్ఫీ. అంటే మామూలుగా కాజు బర్ఫీ అన్ని చోట్ల షుగర్ ఉంటది కదా, ఇప్పుడు షుగర్ ఎవరు వాడట్లేదు కదా, బెల్లం కాజు బర్ఫీ. ఇది డిఫరెంట్. ఇది ఈత బెల్లం చిక్కి. ఇది కంప్లీట్ డిఫరెంట్. ఈత బెల్లం ఎక్కడ దొరకదు. ఈత బెల్లం చిక్కి ఇది ఎవరైనా తినొచ్చు. హెల్దీ రెసిపీ. ఈత బెల్లం అంటే మీకు మామూలు బెల్లం ఎక్కడైనా రెగ్యులర్ గా దొరుకుతుంది, అందులో క్వాలిటీలు ఉంటాయి కానీ ఎక్కడైనా దొరుకుతుంది. ఈత బెల్లం అన్నది చాలా కాస్ట్లీ. ఇది ఈ బెల్లమే మీకు దగ్గర 1000 1 kg ఎవరైనా తినొచ్చు. అది ఉంటది. ఇది ప్రాసెస్ కూడా చాలా కష్టం, దొరకటం కూడా రేర్ మాట. ఈత బెల్లం చాలా కష్టం మాట. ఇది అన్నమయ్య లడ్డు అండి, తిరుపతి లడ్డు. తిరుపతిలో మన గోవింద లడ్డు ఉంటది కదా, అది ఆ టైప్. ఇవి కొబ్బరి ఉండలు.
కొబ్బరి ఉండలు. ఇది మాది సేల్ ఎక్కువ ఉండే దాంట్లో కొబ్బరి ఉండలు ఒకటి. ఏ రోజు అదే ఫ్రెష్ గా చేస్తాం, ఫ్రెష్ కొబ్బరితో చేస్తాం. మీకు అది ఎంత చేసినా మాకు వెళ్ళిపోతుంది. అదే పొద్దున్న పెట్టారు 5 కేజీలు వెళ్ళిపోయింది. అలాగా బెల్లంతో చేస్తారు. కొబ్బరి బెల్లం, కొబ్బరి బెల్లం, కొబ్బరి నౌజ్ అంటారు మామూలుగా మన వాడుక భాషల్లో. గోదావరి సైడ్ కొబ్బరి నౌజ్ అంటారు. కొబ్బరి ఉండరు. ఇది కోవా బాదుషా, దాన్నే నెల్లూరు మలై కాజా అంట. ఇది బెల్లం సున్నుండలు. బెల్లం సున్నుండ అంటే ఇప్పుడు ఇది నల్ల మినువులే, మేము ఒరిజినల్ నల్ల మినువులతోటి పప్పు అంతా రెడీ చేయించి మా ఊరి నుంచి ప్రాసెస్ చేసి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా పడలేక ఎవరు మామూలుగా నా తెల్లమైన పప్పు తోటి చేసేసుకుంటారు ఎక్కడైనా. ఈవెన్ అటు సైడ్ కూడా ఇది పొట్టు తీసి వేపించి దంచి ఎంత చెయ్యాలన్నమాట. అది అంతా పడలేకే చేస్తున్నారు. ఇది మాది ఇది బెల్లం సున్నుండలు, పంజాబ్ సున్నుండలు రెండు కూడా పుట్టి మినువులతోటి చేస్తాం. మినువులతోటి. ఇది కలాజామున్, స్వీట్ బూంది, ఇది పూర్ణాలండి. పూర్ణం బూర్లు కూడా, పూర్ణం బూర్లు ఇవి ప్రతిరోజు అవైలబుల్ ఉంటాయి. అన్నీ కావాలా, ఎక్కువ కావాలంటే మీరు చెప్పుకోవాలి 50, 100 అంటే మామూలుగా 10, 20 అయితే ఎప్పుడు స్టోర్లో ప్రతిరోజు అడుగుతున్నారని కస్టమర్స్ ప్రతిరోజు పెడుతున్నాం. ఇది మాల్పూరి అండి. ఇది రవ్వ లడ్డు. రవ్వ లడ్డు మా స్పెషల్ అండి. పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకెళ్తారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే రవ్వ లడ్డు తింటారంట. చూడండి, సో చాలా బాగుంది అనమాట. ఇది షుగర్ చూస్తున్నామా? షుగరే. రవ్వ లడ్డు అంటే షుగర్ తోటే ఉంటుంది. కొబ్బరి, షుగరు, ఇలాచి, జీడిపప్పు, మొత్తం 6 రవ్వ బాక్స్ లో వస్తుంది. ఇది ఎంత పావు అట్లా? ఇది పావు కేజీ. ఇది డ్రై ఫ్రూట్ అంటే మొత్తం సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అన్ని కలిపి ఇది ప్రోటీన్ మిక్చర్ అన్నమాట. అంటే యాక్చువల్ గా నార్మల్ గా ప్లెయిన్ గా తినలేని వాళ్ళు ఇది మాకు బాగా యూజ్ అవుతుందండి. బాగా పట్టుకెళ్తారు ఇది కస్టమర్స్. సో ప్రోటీన్ మిక్చర్ అంటే సీడ్స్, క్యాషూ, నట్స్ అన్ని కూడా, బాదం అన్ని 5 రకాల సీడ్స్ తోటి ఉంటుంది. ఎవరైనా హెల్తీగా తినాలి స్నాక్స్ అని అనుకుంటే ఇట్లాంటివి తీసుకోవచ్చు. ఇవి పూర్ణం బొబ్బట్లు అండి. పూర్ణం బొబ్బట్లు కూడా ప్రతిరోజు అవైలబిలిటీ ఉంటుంది. జిలేబీ అండి. ఇది బెల్లం జిలేబీ. ఇది బందర్ లడ్డు. బందర్ లడ్డు కూడా గీ తోటి మీకు అంత ట్రెడిషనల్ గా ఇంట్లో చేసుకునేటట్టే చేస్తాం. మొత్తం గీయేనండి. ఓన్లీ 1-2 ఐటమ్స్ తప్ప మిగతా అన్ని గీయే. ఇది పాలకోవా అండి. ఇదే మాది ట్రెడిషనల్ అన్నాను కదా, మాది సిగ్నేచర్ స్వీట్. ఇది పాలు మాకు 80 కిలోమీటర్ల అవతల నుంచి తెప్పిస్తాం ప్రతిరోజు. ఎవ్రీడే నల్గొండ అవతల నుంచి తెస్తాడు. డే 1 నుంచి అతను వేస్తాడు. ఇది కోవా లడ్డు. లోపల కొబ్బరి ఉండి పైన కోవా ఉంటుంది. ఇది కూడా బెస్ట్ సెల్లింగ్ మాట. ఇది సోంపాపిడి, గీ పట్టేసా. ఇది సోంపట్టి, కాజు పాకం, మిల్క్ మైసూర్ పాక్, ఐస్ క్రీమ్ బర్ఫీ, హనీ పాక్, హనీతో వేస్తాం. అది ఇవి నువ్వుల అరిసెలు అండి. నువ్వుల అరిసెలు ఏమో ఆయిల్తో చేస్తాం. ఇవి నేతి అరిసెలు. ఇది అరిసెలు తప్ప అరిసెలు మైసూర్ పాక్ అంటే నేతి మైసూర్ పాక్ కూడా ఉంటుంది, ఆయిల్ తోటి మైసూర్ పాక్ కూడా ఉంటుంది. మిగతా స్వీట్స్ అన్ని గీతోటి చేస్తాం. కాజాలు, బాదుషాలు, కావాపూరి అన్ని కూడా కాజా అన్ని గీయే. అది గీ కూడా ఒరిజినల్ గీ తెప్పించి యూజ్ చేస్తాం. ఇవి నేతి అరిసెలు. ఇవి జాంగ్రీ. ఇవి ఆయిల్ తోటి ఉన్న మైసూర్ పాక్. మోతీచూర్ లడ్డు. ఇది బందర్ హల్వా. ఇది బెల్లంతో చేస్తాం. గోధుమ పిండి బెల్లంతో చేస్తాం. ఇది తాపేశ్వరం కాజా. స్పెషల్ కాజా తాపేశ్వరం కాజా. ఇది పాకం గజ్జికాయ. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది పెనుగొండ, అది వెస్ట్ గోదావరిలో స్పెషల్. పెనుగొండ పాకం గజ్జికాయ అక్కడ స్పెషల్. నార్మల్ కజ్జికాయలు చూసాను. ఇది పాకం గజ్జికాయ అంటే పైన అంతా మీకు కాజాలాగే వస్తుంది, స్వీట్ వస్తుంది. ఇది కూడా బెల్లం యూజ్ చేస్తారు. లోపల బెల్లం ఉంటుంది, పైన మనకు కాజా రెసిపీ స్వీట్ ఉంటుంది. ఇది స్మాల్ కాజా. చిన్ని కాజా అంటారు. ఇది కాకినాడ కాజా. ఇది కోవాపూరి, గట్టం కాజా. ఇది కోవాపూరి. మీకు లోపల కోవా ఉంటుంది, పైన ఇది లోపల కోవా ఉంటుంది అన్నమాట. ఇది బాదుషా. ఇవన్నీ నేతివే. ఇది బాదం బర్ఫీ. ఇది బొంబాయి హల్వా. ఇది కూడా కాజు బర్ఫీ. డబల్ కలర్ అన్నమాట. ఇది బూందీ లడ్డూలో బెల్లంది.
వీరికి కింద అన్నమయ్య లడ్డు చూపించాను కదా, అదొక టైపు. ఈ మామూలు ఈ బూందీ లడ్డూలోనే ఇది బెల్లం బూందీ లడ్డు అనమాట. అంటే ఇది షుగర్ వస్తుంది, బెల్లం వస్తుంది అన్నమాట. షుగర్ తినలేని వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళ కోసం. కాజు డ్రై ఫ్రూట్ కత్తి. ఇది బూందీ లడ్డు. ఇది బెల్లం నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డు కూడా మీకు ఈ నువ్వుల లడ్డు ఎక్కడ దొరకదు. ఇది మా ఊరి నుంచి సొంతంగా నువ్వులు తెప్పించి చేస్తా. ఇక్కడ నువ్వులు అంత బాగోవు, మా ఊరి నుంచి తెప్పించి దంచి చేస్తాం కదా. ఇది మా స్పెషల్. ఇది నువ్వుల లడ్డు ఒకటి, లేడీస్ కి చాలా మంచిది అని. ఇది కాజు బర్ఫీ. ఇది కాజు రోల్. ఇది కాజు చాక్లెట్ బర్ఫీ. చాక్లెట్ బర్ఫీలో కూడా ఒక ఐటమ్స్, వేరే ఐటమ్స్. ఖర్జూర్ డాలర్. ఇది పిస్తా బైట్స్. కాజు బైట్స్, పిస్తా బైట్స్ అని పిల్లలకి చాలా బాగుంటాయి, నచ్చుతాయి. కాజు బైట్స్ అయిపోయినట్టున్నాయి. ఇది డ్రై ఫ్రూట్ లడ్డు. ఇందులో కూడా సీడ్స్ అన్ని రకాల సీడ్స్ ఉంటాయి. ఒక డ్రై ఫ్రూట్ లడ్డు తింటే మీకు మొత్తం అన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి. రోజుకొక డ్రై ఫ్రూట్ లడ్డు తింటే. ఈ కాజు చిక్కీ. ఇవి పిల్లలకి మూన్ బిస్కెట్స్ ఉంటాయి కదండి, అవి కూడా మాకు ఆన్లైన్లో ఎక్కువ ఆర్డర్ వస్తాయి. స్టోర్లో కూడా పెడతాం. బిస్కెట్స్ కూడా ఉంటాయి. ఇది డ్రై ఫ్రూట్ పూతరేకులు. డ్రై ఫ్రూట్ పూతరేకులు, బెల్లం పూతరేకులు. ఇందులో డ్రై ఫ్రూట్స్ లో కూడా బెల్లం ఉన్నాయి, అండ్ ఇందులో కూడా షుగర్ దొరుకుతుంది. షుగర్, బెల్లం, డ్రై ఫ్రూట్ ఉంటాయి. కాజు బెల్లం ఉంది, మామూలుగా షుగర్ తోటి ఉంటుంది, బెల్లం తోటి ఉంటుంది. అలాగే నార్మల్ గా బయట ఎక్కడైనా కాజు బెల్లం ఉంటే కాజు షుగర్ కూడా ఉంటుంది. నార్మల్ గా బయట ఎక్కడైనా చూస్తే చాలా సన్నగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఫిల్లింగ్ కూడా ఫుల్ చాలా ఫుల్ ఉంది. స్టఫింగ్ మొత్తం ఫుల్ చేస్తుంటాం. ఫుల్ డ్రై ఫ్రూట్స్ విత్ బెల్లంతో పాటు. ఇది కూడా ఇప్పటికప్పుడు ఫ్రెష్ గా ఇక్కడ తయారు చేస్తాం. ఇది బాదం మిల్క్. ఇది కొబ్బరి ముంజని లేత కొబ్బరి వాటర్ లైట్ గా కొబ్బరి ముక్కలు వేసి చేస్తారు. ఇది మన ముంజులు ఉంటాయి కదా, తాటి ముంజులు, ఆ టేస్ట్ లో ఉంటుంది. అంటే ఇది ఏ సీజన్ లో అయినా దొరుకుతుంది. ఇది ఏ సీజన్ లో దొరుకుతుంది. కొబ్బరి వాటరే కదా. ఇది ముంజు టైప్ లో ఉంటది. ఆ ముంజు టేస్ట్ అలా ఉంటది. జున్ను. కస్టమర్స్ విజిట్ చేశారనమాట. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఇక్కడ స్వీట్స్ ఎలా ఉన్నాయి, ఆవిడ మాటలోనే తెలుస్తున్నాం. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? నా పేరు అన్నపూర్ణ. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? అక్షిగూడ నుంచి వస్తున్నాను. ఓకే, ఇదే ఫస్ట్ టైం విజిట్ చేయడం? లేదు, సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం బాగున్నాయని చెప్పి మళ్ళీ ఇక్కడికే వచ్చాను. ఓకే, ఎలా అనిపించింది ఇక్కడ స్వీట్స్? చాలా బాగున్నాయండి. ఓకే, మీకు ఎలా తెలిసింది ఇక్కడ స్టోర్? నేను యాడ్ చూసి వచ్చాను. ఓకే, యాడ్ చూసి వచ్చారు. సో ఏమేమి స్వీట్స్ తీసుకున్నారు? ఒకసారి వెరైటీస్ తీసుకున్నామండి. అన్ని చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ అండి. అన్ని టేస్టీగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఓకే, ఎక్కడి నుంచి? హబ్సిగూడ నుంచి వస్తున్నారా? అవునండి. ఓకే, సో హబ్సిగూడ నుంచి వచ్చారనమాట. సో స్పెషల్ గా స్వీట్స్ తీసుకోవడానికి. అండ్ ఇది సెకండ్ టైం విజిట్. అవునండి. సో ఇప్పటి వరకు మనం స్వీట్స్ లో వెరైటీస్ చూసాం కదా. ఇప్పుడు హాట్ లో ఏమేమి దొరుకుతాయో అనుష గారు ఉన్నారు, అనుష గారు చెప్తారు. హలో మ్యామ్. సో మరి హాట్ లో ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? హాట్లో మెయిన్ మనకి కార బూంది, గవ్వలు, అటుకులు, కారం గవ్వలు, అటుకులు మిక్చరు, కార్న్ ఫ్లేక్స్ మిక్చరు. ఇవి రాగితో చేసుకున్నాం అనమాట. రాగి చెగోడి, రాగి మురుకులు, రాగి జంతువులు. సో చూడండి, సక్కినాలు కూడా ఉంటాయి. నార్మల్ గా చూస్తాం రాగి అంటే చాలా స్పెషల్ అన్నమాట. సో రాగి స్పెషల్ స్నాక్స్ కూడా, అంటే మురుకులు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. మిల్లెట్ స్నాక్స్, మిల్లెట్ స్నాక్స్ అన్నమాట. సో ఇవి కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఇందులో కూడా వెరైటీస్ చూస్తున్నాం. చెక్కల్లో మనకి 3 వేరియంట్స్ ఉంటాయి. ఇవి వచ్చేసి కొత్తిమీర చెక్కలు. ఓకే, కొత్తిమీర చెక్కలు. ఇవి కొత్తిమీర చెక్కలు. సో ఇంకా ఇలాగే ఆంధ్ర స్పెషల్ చెక్కలు ఉంటాయి. ఇది ఒక రకం చెక్కలు, మినప చెక్కలు అన్నమాట. నెక్స్ట్ రిబ్బన్ పకోడీ ఉంటుంది. ఓకే, రిబ్బన్ పకోడీ. అలాగే చెక్కల్లో కూడా వెరైటీస్ అన్నమాట.
ఇంకా పప్పు చెకోడి ఉంటుంది మా మెయిన్ నారాయణలంక పప్పు చెకోడి ఉంటుంది పప్పు చెకోడి. సో ఇవన్నీ కూడా 250 గ్రామ్స్, అన్ని 250 గ్రామ్స్ ప్యాకేజ్. 250 గ్రామ్స్ ప్యాకెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు. స్టోర్ని విజిట్ చేస్తే ఏంటంటే ఇక్కడ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అన్ని చూసి మీకు నచ్చిన సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే వెబ్సైట్ కూడా ఉంది కదండి, ఆ వెబ్సైట్లో కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్లో అయితే 1 డే డెలివరీ అయిపోతుంది, సేమ్ డే డెలివరీ అయిపోతుంది. ఓకే. అదర్ కంట్రీస్ అయితే ఎన్ని డేస్ పడుతుంది? 3 to 5 days పడుతుంది. 3 to 5 డేస్లో ఆర్డర్. ఇంకా చాలా వేరియంట్స్ ఉన్నాయి. బటర్ మురుకు ఉంటుంది, తిరుపతి స్టైల్ వడ, ఇది కూడా ఫేమస్ మా దగ్గర. ఓకే. మనకి తిరుపతిలో వాడిస్తారు కదా ప్రసాదం, సేమ్ ఆ టేస్టే వస్తుంది. ఇది కూడా దీనికి ఎక్కడ దొరకదు, మన దగ్గర దొరకదు. తిరుపతి లడ్డు చూసాం, కాజు పకోడీ ఉంటుంది, సన్నకార పూస, జంతికలు, చేతి చెక్కలు ఉంటుంది, గట్టి పకోడీ అంటాం మన సైడ్ వేసుకోవాలి. ఇది రాగి మిక్చర్, మిల్లెట్ మిక్చర్. ఇది కూడా అటుకులు రాగి చేసింది. చూడండి హాట్ లో కూడా ఇన్ని రకాల వెరైటీస్ అన్నమాట, చాలా అయితే ఉన్నాయి. సో స్వీట్సే కాదు, హాట్ లో కూడా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి కాబట్టి సో మీరు ఏంటంటే ఇక్కడికి విజిట్ అనే చేయొచ్చు, లేదంటే ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా స్పెషల్ స్వీట్స్ అండ్ స్పెషల్ హాట్ అన్నమాట. సో స్పెషల్ స్నాక్స్ కావాలి, హెల్దీగా కావాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. స్వీట్స్ లో మనకి ఇంకా పంచదార గవ్వలు, పనస తొనలు, బూందీ అచ్చు, బెల్లం బూందీ అచ్చు అంట, బెల్లం గవ్వలు, ఇంకా షుగర్ కొమ్ములు. ఇందాక బెల్లం కొమ్ములు, షుగర్ కొమ్ములు, బెల్లం కొమ్ములు రెండు ఉంటాయి. నెక్స్ట్ గోర్మిటి, ఉలవ గోర్మిటి అంటారు దీన్ని, ఇవి బెల్లంతో చేస్తారు. నెక్స్ట్ వెన్నుండలు, ఇవి బెల్లంతో ఉంటాయి, షుగర్తో కూడా ఉంటాయి. ఇందాక షుగర్ కొమ్ములు చూసాం కదా, ఇది బెల్లం కొమ్ములు. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ అన్నమాట, బెల్లం అంటే బెల్లం, షుగర్ అంటే షుగర్ తీసుకోవచ్చు. గోర్మిటీలో కూడా మనకి ఉలవ గోర్మిటీ అంటే బెల్లంతో ఉంటుంది, షుగర్ గోర్మిటీ కూడా అవైలబుల్ ఉంటాయి మనకి. ఓకే. సో ఇందులో స్నాక్స్లో చూసుకున్నట్లయితే ఇందు గవ్వలు కానివ్వండి, అలాగే అచ్చులు కూడా ఉన్నాయి. సో ఇందులో కూడా మనకి పల్లి అచ్చు అన్నీ కూడా దొరుకుతాయి. సో పల్లి అచ్చు కానివ్వండి, బూందీ అచ్చు కానివ్వండి, అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్న పనస తొలలు అండ్ ఇక్కడ మనకి స్నాక్స్ లో తెలంగాణ స్పెషల్ సకినాలు కూడా అవైలబుల్. సకినాలు కూడా మనం తెలంగాణ స్పెషల్ సకినాలు కూడా ఉంటాయి, తెలంగాణ స్పెషల్ చెక్కలు కూడా ఉంటాయి. ఓకే. ఆంధ్రానే కాదు, తెలంగాణ స్పెషల్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అన్నమాట. తెలంగాణ స్పెషల్ సకినాలు, చెక్కలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. సో ఇదేంటండి? ఇవి వచ్చేసి పాకుండలు. మనం అరిసెల పిండి ఉంటుంది కదా, సేమ్ దాంతోనే పాకుండలు చేస్తాం. ఓకే. సో అరిసెలు సేమ్ రెసిపీ, కాకపోతే ఉండలు వస్తే అరిసెలు నువ్వులేసి చేస్తాం. నువ్వుల అరిసెలు ఎలాగో ఇది ఎలాగో. మ్యాంగో జెల్లీ ఉంటుంది, బెల్లంతో చేసింది, మామిడి తాండ్ర. నెక్స్ట్ ఇది జ్యూస్ జెల్లీ, ఇది షుగర్ అనమాట. ఓకే. స్లైసెస్ కింద వస్తాయి జ్యూస్ జెల్లీ. తాండ్ర ఇలా లేయర్స్ కింద వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి తాటి తాండ్ర కూడా ఉంది మన దగ్గర. ఓకే. తాటి చేప రోల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి గిన్నె పాపిడి. ఇంకా పల్లి ఉండలు, బెల్లంతో చేసిన పల్లి ఉండలు కూడా ఉంటాయి మన దగ్గర. ఇది వచ్చేసి తాటి చేప రోల్. చూడండి, తాటి చేప రోల్ అన్నమాట. సో దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అది మనకి తాండ్ర అంటే లేయర్స్ కింద వస్తుంది, ఒక మ్యాంగో జెల్లీ అలాగో ఇది కూడా అలాగే. తాటి చేప వచ్చి సింగిల్ లేయర్, చేప ఎలా ఉంటుందో మనకి అలా వస్తుంది, నార్మల్గా తినేయచ్చు అంతే. నెక్స్ట్ మనకి రేగువడియాలు కూడా అవైలబిలిటీ ఉంటుంది. 365 days అవైలబుల్గా ఉంటుంది. ఇది అందరి చిన్నప్పటి ఫేవరెట్ అండ్ ఇప్పటికి కూడా ఫేవరెటే రేగుడియాలు. అండ్ ఇక్కడ స్పెషల్గా దొరుకుతున్నాయి అనమాట. సీజన్లో మనకి స్వీట్ హాట్ రెండు అవైలబిలిటీ ఉంటుంది. ప్రెసెంట్ హాటే ఉంది. హాట్ కాకపోతే ఇక నవంబర్ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు స్వీట్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో సాఫ్ట్నెస్ కూడా అంటే చాలా మెత్తగా ఉందన్నమాట. బయట ఎక్కడైనా చూస్తే చాలా గట్టిగా అయిపోతుంది 1 weekలోనే, కాకపోతే ఇంత సాఫ్ట్నెస్ వచ్చింది. ఇవి కూడా 250 గ్రామ్స్ అవైలబుల్. చూసేసాం, హాట్లో కూడా చాలా వెరైటీస్ అయితే చూసాం. ఇప్పుడు స్పెషల్ గోదావరి పచ్చళ్ళు. సో అసలు పచ్చళ్ళు ఇక్కడ ఏమేమి దొరుకుతాయో చూద్దాం. మేడం, మరి పచ్చళ్ళు ఎన్ని వెరైటీస్ దొరుకుతాయి మన దగ్గర? మనకి వెజ్లో ఒక 25 to 30 వెరైటీస్ ఉంటాయి. ఓకే, 25 to 30. నాన్ వెజ్లో కూడా ఒక 25 వెరైటీస్ ఉంటాయి. ఓకే. సో అంటే ఇప్పుడు ఏమేమి పికిల్స్ ఉన్నాయి ఇక్కడ? వెజ్ వచ్చేసి మనకి ఆవకాయ, బెల్లం ఆవకాయ, గోంగూర, పండుమిర్చి,
ఉసిరికాయ, నిమ్మకాయ, దొండకాయ, లెమన్, టొమాటో, వెల్లుల్లి ఆవకాయ, బెల్లం ఆవకాయ, వంకాయ పికిలు, కరివేపాకు పికిలు. ఓకే. సో ఇంకా అలా చాలా వెరైటీస్. పికిల్ ఇదే ఫస్ట్ టైం విన్నాం నేను. కరివేపాకు పికిల్, ఉసిరికాయ ఆవకాయ ఉంటుంది, పులిహార పేస్ట్ కూడా ఉంటుంది మన దగ్గర అవైలబుల్. ఇన్స్టెంట్ పులిహార. ఇన్స్టెంట్ పులిహార. ఎవరికైనా సరే పులిహార, చింతపండు పులిహార పేస్ట్ ఇన్స్టెంట్ గా పులిహార కావాలి. పులిహార పేస్ట్ ఉంటది కాబట్టి ఇన్స్టెంట్ గా మనం రైస్ మిక్స్ చేసేసుకుంటే. ములక్కాడ ఆవకాయ ఉంటుంది, అల్లం పచ్చడి ఉంటుంది, గోంగూర, చింతకాయ ఆవకాయ కూడా ఉంటుంది. పచ్చళ్ళలో కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి అనమాట. కాలీఫ్లవర్ ఉంటుంది, వంకాయ ఉంటుంది, మాగాయ ఉంటుంది. సో ఇంకా అలా మిక్స్డ్ వెజ్ పికిల్ ఉంటుంది. ఓకే. మొత్తం మన ఆంధ్ర సైడ్ దొరికే వెజ్ పికిల్స్. వెల్లుల్లి ఆవకాయ కూడా బాగా సేల్ అవుతుంది. సో చూడొచ్చు, ఆవకాయలో వెల్లుల్లి లేనిది ఉంది, నార్మల్ ఆవకాయ కూడా ఉంది, వెల్లుల్లి ఉన్నది కూడా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 25 వెరైటీస్ ఉన్నాయన్నమాట వెజ్ లోనే. అన్ని కూడా స్పెషల్ పికిల్స్, రెగ్యులర్ గా దొరుకుతున్నాయి, అలాగే స్పెషల్ పికిల్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. అండ్ మనం చూసుకున్నట్లయితే చింత చిగురు, సీజనల్ చింతకాయ పచ్చడి. సో ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే అన్ని కూడా పావు కేజీ. ఇవన్నీ 250 grams ప్యాకెట్స్. మనకి ఆల్ ఓవర్ స్టేట్, ఆల్ ఓవర్ ఇండియా కూడా మనం సేల్ చేస్తాం. ఓకే. సో మరి నాన్ వెజ్ లో ఏమేమి ఉన్నాయి మేడం? నాన్ వెజ్ లో మనకి చికెన్ పికిల్, చికెన్ లో మళ్ళీ బోన్లెస్ ఉంటుంది, విత్ బోన్ ఉంటుంది. నెక్స్ట్ చికెన్ బిర్యానీ పికిల్ మన దగ్గర ఫేమస్ అనమాట బాగా. ఓకే. నెక్స్ట్ మటన్ పికిల్, బోన్లెస్ మటన్ పికిల్, మటన్ బిర్యానీ పికిల్. నెక్స్ట్ ప్రాన్స్ పికిల్, ప్రాన్స్ లో మళ్ళీ ప్రాన్స్ బిర్యానీ పికిల్ కూడా. నెక్స్ట్ ఫిష్ పికిల్ ఉంటుంది, బోన్లెస్ ఫిష్ పికిల్ ఉంటుంది, కొరమేన్ ఫిష్ పికిల్ ఉంటుంది. నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ పికిల్ ఉంది, మటన్ బిర్యానీ పికిల్ ఉంటుంది. నెక్స్ట్ గోంగూరతో మళ్ళీ మనకి పికిల్స్ ఉంటాయి. గోంగూర చికెన్ ఉంటుంది, గోంగూర మటన్ ఉంటుంది, గోంగూర ప్రాన్స్ ఉంటుంది, అలా. ఓకే. నెక్స్ట్ మెయిన్ చికెన్ బిర్యానీ పికిల్, మటన్ బిర్యానీ పికిల్, ప్రాన్స్ బిర్యానీ పికిల్, ఇవి స్పెషల్, మా స్పెషల్ ఇదన్నమాట. సో అంటే ఇప్పుడు బిర్యానీ తినాలి అని అంటే రెస్టారెంట్ కి వెళ్ళక్కర్లేదు, ఇట్లా కష్టపడి ఇన్స్టెంట్ గా మీకు తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్ బిర్యానీ పికిల్ తీసుకొని రైస్ లో మిక్స్ చేసుకొని తింటే. మీకు చికెన్ కావాలంటే చికెన్ ఉంటుంది, ప్రాన్స్ కావాలంటే ప్రాన్స్ ఉంటుంది, మటన్ కావాలంటే మటన్. సో ఇక్కడ చూడొచ్చు అన్ని కూడా వేసి పెట్టారు ఇందులో బౌల్స్ లో. ఇది ప్రాన్స్ పికిల్. ఓకే. పీసెస్ కూడా మనకి మంచిగా వచ్చాను పీసెస్. ఇది చికెన్ బిర్యానీ పికిల్స్ ఏంటంటే అన్ని పీసెస్ ఉండవు ఎక్కువ, కాకపోతే ఇక్కడ ప్యాకింగ్ లో కూడా మనం చూసుకున్నట్లయితే ఈ ప్యాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో వేస్తారు. అండ్ పీస్ క్వాంటిటీ కూడా బాగుంది. అండ్ ఇక్కడ స్మెల్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి అనమాట. మీరు నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి స్మెల్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీ పికిల్ స్మెల్ అయితే బాగా వస్తుంది, అరోమా బాగుంది. మనకి అన్ని బిర్యానీ స్పైసెస్ యాడ్ చేస్తాం బిర్యానీ పికిల్లో. బిర్యానీ ఆకు, ఈ షాజీరా, ఇవి ఉన్నాయి కదా, మన మరాఠీ మొగ్గ, స్టార్, అన్ని మనకి బిర్యానీ ఎలా వస్తుందో ఫ్లేవర్ సేమ్ అలాగే వస్తుంది. అంటే ఈ నాన్ వెజ్ పికిల్స్ ఎన్ని మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు? 3 months వరకు ఉంటుంది, ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 6 months వరకు ఉంటుంది, నో ప్రాబ్లం. వెజ్ కూడా వాటర్ తగ్గదు, వెజ్ కూడా అంతే. ఇప్పుడు బల్క్ గా కావాలి ఒక 10 kgs అట్లా అంటే ఇస్తాం, ఆర్డర్ ప్లేస్ చేస్తే ప్రిపేర్ చేస్తాం. సో పికిల్స్ లో కూడా నాన్ వెజ్ అండ్ వెజ్ లో దగ్గర ఒక 40 వెరైటీస్ ఆఫ్ పికిల్స్ దొరుకుతున్నాయి. అండ్ మీకు ఏ పికిల్ కావాలంటే ఆ పికిల్ మీరు తీసుకోవచ్చు. ఆన్లైన్ లో కూడా వెబ్సైట్ కూడా ఉంది, www.godavarivantillu.com లో ఉంటాయన్నమాట. వెబ్సైట్ లో పికిల్స్ కానివ్వండి, స్నాక్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, కారపొడులు కూడా అవైలబుల్. ఓకే. కారపొడులు, ఫ్రైమ్స్ కూడా మీరు వెబ్సైట్ ద్వారా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. హైదరాబాద్ లో అయితే 1 day లో డెలివరీ అనేది అయిపోతుంది. మా గోదావరి వంటిల్లో స్పెషల్ ఇది చెరుకు పానకం. ఓకే. ఇది కూడా 1 లీటర్ వస్తుంది. 1 లీటర్. ఇది కూడా 365 days అవైలబిలిటీ ఉంటుంది. దిబ్బరొట్టు చెరుకు పానకం, గారెల్లో చెరుకు పానకం, ఇడ్లీలో చెరుకు పానకం, చాలా మంది దోశల్లో కూడా ఇస్తుంటారు ఇష్టంగా. సో ఇది ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చమ్మా? అది ఫ్రిడ్జ్ లో అయితే 3-4 months ఉంటుందమ్మా, మామూలుగా బయట అయితే 1 month ఉంటుంది. ఓకే. సో ఈ 1 లీటర్ బాటిల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో చూడొచ్చు, స్టాక్ కూడా ఉందన్నమాట. ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇవేంటంటే స్పెషల్ గోదావరి స్పెషల్ అన్నమాట చెరుకు పానకం. అలాగే గుమ్మడి వడియాలు మా క్వాలిటీ ఎక్కడ దొరకదు ఇది, ఎందుకంటే రాజమండ్రి నుంచి మా రిలేటివ్స్ తోటే పెట్టిస్తాం. గుమ్మడి వడియాలు, గుమ్మడి వడియాలు ఏంటి, పిండి వడియాలు ఏంటి, పిండి వడియాలు, బియ్యం పిండి వడియాలు, మినప వడియాలు,
పెసర వడియాలు ఇవన్నీ కూడా ఓన్గా మీరు ఇంట్లో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది సేమ్. ఓకే. అంత క్వాలిటీగాను అంత జాగ్రత్తగాను పట్టిస్తాం. సో వడియాల్లో కూడా చాలా వెరైటీస్. అలాగే మజ్జిగ మిరపకాయలు ఇవి, ఇది కూడా రాజమండ్రి నుంచి తయారు చేస్తాయి. ఒరిజినల్ పెరుగు మిరపకాయలు ఇవి. బయట మీకు అన్ని చోట్ల ఉప్పు మిరపకాయలు దొరుకుతాయి, ఈ ఒరిజినల్ పెరుగు మిరపకాయలు. కారాలు కూడా స్పెషల్ అండి మాది. ఇది కూర కారం, పచ్చడి కారం కూడా. బయట కారాలు గ్యారంటీ ఉండదు కదా, ఎంత బ్రాండెడ్ అయినా. ఇది మాత్రం మాకు 100% గ్యారంటీ. మేమే ఆడిస్తాం. మా సొంతంగా మా రిలేటివ్స్ ఇది కూడా సొంతంగా మిరపకాయలు అయితే తీసుకుని మా సైడ్ నుంచే వస్తుంది. గోదావరి స్టైల్ కారం అన్నమాట. సో ఇందులో కూడా మీకు పచ్చడి కారం దొరుకుతుంది, కూర కారం. ఇప్పుడు మన సైడ్ గోదావరి సైడ్ ధనియాలు వెల్లుల్లి అన్ని వేసి ఆడిస్తాం కదా, జీలకర్ర. అది కూర కారం. ఇది పచ్చడి కారం ఏమీ లేకుండా నార్మల్. ఘాట్ అయితే మంచి ఘాట్ వస్తుంది. అంటే అలా అని మరి మనది గుంటూరు కారం లాగా ఉండదు. స్పైసీ కొంచెం మన గోదావరి సైడ్ ఎక్కువ స్పైసీ వాడడం. ఆ టేస్ట్ లో ఉంటుంది, మీడియం గా మంటగా ఉండదు అన్నమాట. కారం ఫ్లేవర్ తెలిసేలా ఉంటుంది. సో ఇవేంటి ఇంకా ఇవన్నీ కూడా గోదావరి? ఇవన్నీ మీకు అదే కజ్జికాయ చెప్పాను కదా మీకు, ఆ కజ్జికాయ టేస్ట్ చూడండి. ఇది బెల్లం కొబ్బరి నౌజుతో టేస్ట్ చూడండి, కంప్లీట్ డిఫరెంట్ ఉందన్నమాట. చూడండి బయట క్రిస్పీగా, లోపల టేస్ట్ అయితే చాలా బాగుంది. కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది ఖచ్చితంగా. చాలా బాగుంది, సూపర్గా ఉంది. అండ్ ఇలాంటి కజ్జికాయలు నేను హైదరాబాద్ లో ఎక్కడ తినలేదు, ఇక్కడ మాత్రమే చూస్తాను. ఇది మీకు ఇది చేతి చెక్కలో గట్టి పకోడీ అంటాం. మనకి ఇదివరకు సంతల్లో వేసేవారు గట్టి పకోడీ అని. అంటే మన చిన్నప్పుడు ఇంకా మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు అంటే పర్వాలేదు, ప్రజెంట్ మా చిన్నప్పుడు. ఇది ఒక డిఫరెంట్. ఇది నారాయణ లంక పప్పు చెగుడు. ఇది ఎంతమంది తయారు చేసినా ఈ నారాయణ లంక స్పెషల్ అక్కడదే, అక్కడి నుంచే తెప్పిస్తాం. ఆ టేస్ట్ అక్కడ రాదు. ఇంకా దొరుకుతాయి పప్పు చెగడి, కానీ ఆ టేస్ట్ టెక్చర్ రాదు. అది అందుకని అలాగా అది తెప్పిస్తాం. మాడుగుల నుంచి మాడుగుల హల్వా అలా అన్నమాట. అయితే స్పెషల్స్ టేస్ట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేస్తే చాలు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆంధ్ర స్పెషల్స్ స్పెషల్ గా ఇక్కడ టేస్ట్ చేస్తే, సో అక్కడి నుంచి డైరెక్ట్ గా వస్తాయి కాబట్టి ఆ ఫ్లేవర్ టేస్ట్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అలాగే ఇవి పాకుండలు. అదే ఇందాక బాక్స్ లో చూసారు కదా, ఈ పాకుండలో అరిసెల పిండితో చేస్తారు. మనకి గిన్నె పాపిడి అంటాం కదా, అది తీసుకోండి. పాపిడి, గిన్నె పాపిడి. సో ఈ పాపిడి అనేది చాలా ఫేమస్ ఆంధ్రాలో. సో యాక్చువల్లీ మనం బయట చూస్తే వైట్ గా ఉంటుంది, అది అంత టేస్ట్ గా ఉంటది. ఇది శనగపిండి తోటి, మీకు మైదాది కాదు, శనగపిండి తోటి. ఇది మాడుగుల హల్వా, మాడుగుల నుంచే వస్తుంది. మాడుగుల స్పెషల్. దీనికోసం కూడా ఎక్కడెక్కడి నుంచో వస్తారు మా దగ్గరికి. ఇదేమో జీడులు. ఈ జీడులు కూడా మీకు బయట ఉంచిన 1 month ఉంటాయి. జీడులు కూడా జీళ్ళు చాలా స్పెషల్. మామూలుగా అయితే బయట మెత్తబడిపోతాయి కదా, అదే ఆ టైంలో జీళ్ళు. ఇవి మీకు క్రిస్పీగా ఉంటాయి 1 month వరకు. సో జీళ్ళు కూడా దొరుకుతున్నాయి స్పెషల్ గా. అండ్ ఎవరైనా సరే చిన్నప్పటి టేస్ట్ మరి తినాలి అని అనుకుంటే ఇక్కడికి విజిట్ చేయొచ్చు అన్నమాట. ఈ మ్యాంగో జెల్లీ కూడా బెల్లంతో వస్తుంది అన్నమాట. మ్యాంగో జెల్లీ. అండ్ ఇది కూడా తాటి రేగువడియం అయితే నా ఫేవరెట్. కంప్లీట్ ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉంది. ఇది ఎన్ని మంత్స్ అయినా ఇలానే ఉంటుంది. ఇది తాటి చాప. ఇది స్పెషాలిటీ ఏంటమ్మా? ఈ తాటి చేప అంటే అదేమో మ్యాంగో జెల్లీ లాగా లావుగా ఉంటుంది. ఇది అలా కాకుండా పొరలాగా మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అన్నమాట. చిన్నగా తీసుకుని తినచ్చు. అది నాలుగు మీద పెట్టుకుని చప్పరించుకుంటే, మా కాలేజీ రోజుల్లో మేము నోట్లో పెట్టుకుని చప్పరించుకుంటే కాలేజీ వరకు వెళ్ళేవాళ్ళు. మా ఫేవరెట్ అన్నమాట. ఇవి ఏదో పూర్ణాలు చెప్పాను కదా ఇందాక, పూర్ణం బూర్లు. ఇవి ఎప్పుడు అవైలబిలిటీ ఉంటుంది మీకు. పూర్ణం బూర్లు, అలాగే పూర్ణం బూర్లలో నెయ్యి కూడా వేసి వేస్తాం కస్టమర్కి కూడా. టేస్ట్ చేస్తారా? పూర్ణం బూర అంటే ఇలాగే నెయ్యి వేసుకొని తినాలి, అప్పుడే టేస్ట్ తెలుస్తుంది వాళ్ళకి.
చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉందమ్మా. ఓకే టేస్ట్ కూడా చాలా బాగుంది, క్రిస్పీగా. క్రిస్పీగా నార్మల్ గా బయట తింటే మెత్తగా అట్లా ఉంటుంది, సో పైన క్రిస్పీ ఉంది, లోపల మెత్తగా ఉంటుంది. బాగుంది ఇది కూడా. అమ్మా పెళ్లి సారీ అని అంటారు కదా, ఓకే. అసలు పెళ్లి సారీ అంటే చాలా మందికి తెలియదు, ఏమేమి ఇస్తారు అసలు పెళ్లి సారీ? పెళ్లి సార్ అంటే మామూలుగా కాజా, లడ్డు, మైసూర్ పాక్, ఈ 3 అయితే మ్యాండేటరీ కంపల్సరీ. చలిమిడి ఉంటుంది, చలిమిడితో పాటు మైసూర్ పాక్ అది ఇంకా యాడ్ చేసుకుని ఉంటాయి. మా దగ్గర స్పెషల్స్ కోవా లడ్డు పెడతారు కొంతమంది, తర్వాత జాంగ్రీ పెడతారు, కోవా పూరి పెడతారు. అలా ఇంకా చాలా 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 రకాలు ఉన్నాయి. 9 రకాలు ఇస్తారు కొంతమంది, 5 రకాలు ఇస్తారు. ఎవరికి ఏదన్నా వాంటింగ్ ఉన్నా మేము రిక్వైర్మెంట్ ఉన్నా దాన్ని బట్టి తయారు చేస్తాం. పెళ్ళిళ్ళ సార్ కూడా మాకు బాగా వస్తాయి. 5 ఐటమ్స్ పెట్టి వాళ్ళు ఉంటే 9 ఐటమ్స్ పెళ్ళిళ్ళకి, శ్రీమంతాలకి, ఫంక్షన్లకి వస్తాయి. మీకు గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ చేసామంటే గిఫ్ట్ బాక్స్ ప్యాకింగ్ చేస్తాం, ట్రే ప్యాకింగ్ చేసామంటే ట్రే ప్యాకింగ్ చేస్తాం. అంటే స్పెషల్ గా పాల తాలికలు ఇవన్నీ కూడా నేను చూసాను మీ దగ్గర. అంటే ఆ స్పెషల్స్ ఏం దొరుకుతాయమ్మా? స్పెషల్స్ అంటే పాల తాలికలు, పూర్ణాలతి రోజు చేస్తాం కదా, పులిహార, పాల తాలికలు, చక్కెర పొంగలి, పరమాన్నం, దద్దోజనం, పొంగలి, కట్టు పొంగలి. ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి, అలాగే దాంతో పాటు వరలక్ష్మి వ్రతం రాబోతుంది. పండగల టైంలో కంపల్సరీ పొంగల్ స్పెషల్ పెడతాము. అలా కాకుండా ఉట్టిగా కూడా ఎవరైనా ఆర్డర్ ఇస్తే 2-3 కేజెస్ ఉంటే కంపల్సరీ చేసిస్తాం. అంటే మినిమం వేరే కంట్రీ అయితే ఒక 4-5 డేస్, 1 వీక్ ముందు ఆర్డర్ ప్లేస్ చేయాలి. మీకు ఇటువంటి కాజా అటువంటివి కావాలంటే ఒక 3 డేస్ ముందు ప్లేస్ చేస్తే సరిపోతుంది. ఏదైనా సారీ ఆర్డర్లు కావాలంటే. సో పెళ్ళిళ్ళకి, ఫంక్షన్స్ కి మీకు క్యాటరింగ్ పర్పస్ కావాలనుకున్నా, అండ్ మీకు ఏంటంటే చాలా మంది ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇంట్లో పూజలు చేసుకుంటారు కదా, వాటికి కూడా వీళ్ళు సర్టెన్ క్వాంటిటీలో చేసిమ్మంటే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుంటే మీరు రెడీ చేసి ఇస్తారండి. మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటే అది. సో మీకు పూర్ణం గుర్లు కావాలనుకున్నా ఏమైనా సరే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకునే దాన్ని బట్టి మీకు ఆర్డర్ అనేది సప్లై చేస్తారు. అండ్ మీకు హైదరాబాద్లో అయితే 1 డేలో అయిపోతుంది, 1 డే ముందు చెప్తే సరిపోతుంది. అండ్ వేరే కంట్రీస్లో అయితే మనకి 4-5 డేస్ ముందు ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలన్నమాట. స్పెషల్ ఆర్డర్స్ కోసం, అలాగే స్పెషల్గా గోదావరి రుచులు, అథెంటిక్ గోదావరి రుచులు టేస్ట్ చేయాలని అనుకుంటే వీటిని విజిట్ చేయొచ్చు. అండ్ వీళ్ళకి సంబంధించిన వెబ్సైట్ కూడా ఉందన్నమాట, www.godavarivantillu.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. లేదా వెబ్సైట్ కాకుండా డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేస్తే డైరెక్ట్ ఆర్డర్స్ కూడా తీసుకుంటారన్నమాట. మా పచ్చళ్ళలో ఇన్ని రకాల వెరైటీస్ చూసాము, అలాగే వడియాలు ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా దొరుకుతున్నాయి మీ దగ్గర. అండ్ పొడులు కూడా చాలా ఫేమస్ గోదావరి సైడ్. సో మరి పొడుల్లో ఏమేమి రకాలు దొరుకుతాయి? పొడులు కూడా మాది బాగా వెళ్తుందమ్మా, అందరూ కూడా పొడులు చాలా ఇష్టంగా తీసుకుంటారు. ఓకే. మునగాకు కారం, కరివేపాకు కారం, పల్లీ కారం, ఇడ్లీ కారం, ఓకే, తర్వాత కొత్తిమీర కారం, కరివేపాకు కారం, తర్వాత కాకరకాయ కారం, కొబ్బరి కారం, తర్వాత పుట్నాలు చట్నీ పౌడర్, ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ కూడా ఉంటుంది. ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అన్నమాట పుట్నాలు. అలాగే చల్లమిరపకాయలు ఉంటాయి కదా, ఇది చల్లమిరపకాయల పొడి, ఇది ఎక్కడ దొరకదు. ఇది కూడా రైస్ లో తినేది? ఇది రైస్ లో తినేది, బాగుంటది. చల్లమిర్చి పొడి ఇందులో అంటే పుట్నాల పొడి, కొబ్బరి అన్ని వేసి చేస్తాం. రైస్ లో కలుపుకొని చాలా బాగుంటుంది. కందిపొడి అందరికి ఫేవరెట్ కదా, కందిపొడి, నువ్వుల కారం, పల్లి కారం, అలాగే జున్ను పౌడర్. ఇది ఇన్స్టెంట్ గా మీకు జున్ను చేసుకోవాలంటే, అంటే ఇక్కడ జున్ను పాలు దొరకవు కాబట్టి ఇప్పుడు అమెరికాది ప్యాకెట్స్ తీసుకెళ్తారు, తీసుకెళ్లి మీకు అక్కడ జున్ను చేసుకుంటారు. అమ్మ ఇది ఏంటి, ఎల్లో పాలు వేసుకుని మీకు ఈ ప్యాకెట్ 1/4 కేజీకి ఒక 2 లీటర్స్ వరకు పాలు పడతాయి, ఒక 1/2 కేజీ బెల్లం పడుతుంది. జున్ను చేసుకుంటే ప్రాసెస్ చేసుకోవడం అంతే, ఇన్స్టెంట్ గా. సో జున్ను పౌడర్ కూడా దొరుకుతుందండి. అండ్ దీంతో పాటు ఇది వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటే అయిపోతుంది. చట్నీ మిక్స్. తాలింపు వేసుకోవాలి. తాలింపు కూడా మీకు కలిపేసే ఉంటాయండి ఇందులో, తాలింపులు చూడండి కలిపేసే ఉంటాయి ఇందులో. జస్ట్ హాట్ వాటర్ వేసుకొని, మామూలు కూల్ వాటరే, నార్మల్ వాటర్ వేసుకుని కలుపుకోవటమే. సో ఇన్స్టెంట్ గా లేడీస్ తెలగపిండి, ఇది మీకు ఆషాఢం వస్తుంది కదా, ఆషాఢంలో కంపల్సరీ తెలగపిండి తింటారు గోదావరి జిల్లాలో. అలాగే బాలింతరాలకి ఏదైనా
పురుడు వచ్చినా ఏదొచ్చినా మామూలుగా తెలగపిండి కూర స్పెషల్ మాట. తెలగపిండి నైవేద్యం మునగాకు పెట్టుకోవాలన్నా ఇట్లా కూడా చేస్తారు. నైవేద్యం పెట్టుకోవాలన్న అమ్మవారికి గోదావరి సైడ్ తెలగపిండి కంపల్సరీ యూజ్ చేస్తారు. ఇందులో చాలా మంచిది ఇది. ఇవన్నీ బోన్స్ ఎక్కడి అది. నుంచి తెప్పిస్తారమ్మా? ఈ తెలగపిండి అది కూడా మా ఊర్ల నుంచి వస్తాయమ్మా. ఇవన్నీ గోదావరి స్పెషల్స్ అన్ని అక్కడి నుంచి వస్తాయి. ఓకే, థ్యాంక్స్ అమ్మా. చాలా మంచి ఫుడ్ అయితే చూపించారు. గోదావరి స్పెషల్స్ అంతా కూడా మీ దగ్గర దొరుకుతుంది. అండ్ మీకు టేస్ట్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు మీరు. ఓకే అమ్మా. ప్రస్తుతం థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు కావాలని వచ్చి మీరంతా మా గోదావరి వంటిల్ని ఎత్తుకుని వచ్చి చేసినందుకు చాలా సంతోషం. ఓకే, సో చూసారు కదా గోదావరి వంటిల్లలో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో. స్వీట్సే కాదు, హాట్లో కానివ్వండి, అలాగే పచ్చళ్ళలో కూడా దగ్గర 45 రకాలు దొరుకుతాయి. అండ్ ఇవే కాకుండా పొడులు, వడియాలు ఇవన్నీ కూడా మీ దగ్గర స్పెషల్ అండి. అండ్ ప్రీమియం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా స్టోర్ని విజిట్ చేయొచ్చు. స్టోర్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్స్, గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ వెబ్సైట్ కూడా www.godavarivantillu.com అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి త్రూ వెబ్సైట్ ద్వారా కూడా మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇది వాటి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.